Ganga gue Oh, ya, oi. un eloto Ganga gue Oh, ya, oi. un eloto Ganga gue Ya, oi. un eloto అంతకుముందు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఈటెల్ రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రశ్నాపత్రం లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్తో గన్ పార్క్ వద్ద సంజయ్ దీక్ష దిగారు. దీక్ష పూర్తయిన తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ఎలా జరిగిందో టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిషన్లు కనుక్కుంటానని బండి సంజయ్ ప్రకటించారు. దీనిలో భాగంగా గన్ పార్క్ నుండి టీఎస్పీఎస్సీ వైపుకు బండి సంజయ్ బయలుదేరారు. వాహనాలు మారి టీఎస్పీఎస్సీ వైపు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. బుటెల్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. గాంధీ భవన్ వద్ద ఎన్యూఎస్ఐ కార్యకర్తలు దీక్షకు దిగారు. ఈ క్రమంలో కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఎన్ఎస్యుఐ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఈటెల్ రాజేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రశ్నపత్రం లీకేజ్ చేసి కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్తో గన్ పార్క్ వద్ద సంజయ్ దీక్షకు దిగారు. దీక్ష పూర్తయిన తర్వాత టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును ఎలా జరిగిందో టీఎస్పీఎస్సీ చైర్మన్ కమిషన్ను కనుక్కుంటానని బండి సంజయ్ ప్రకటించారు. దీనిలో భాగంగా గన్ పార్క్ నుండి టీఎస్పీఎస్సీ వైపు బండి సంజయ్ బయలుదేరారు. వాహనాలు మారి టీఎస్పీఎస్సీ వైపు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తాడు. హరీష్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అదేవిధంగా ఒక పక్క బీజేపీ కార్యకర్తలు, మరొక పక్క కాంగ్రెస్ శ్రేణులు ఒక దీక్షకు దిగుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. దీన్ని ఎలా పరిగణించవచ్చు? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు వచ్చిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే రోజు రోజుకు ఈ పేపర్ లీకేజ్ అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ఉద్యమాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆ పేపర్ లీకేజ్ విషయంలో కొన్ని ఏదైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా
వ్యవహారం తోటి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే బయటపడిందని చెప్పొచ్చు. ప్రధానంగా దీంట్లో పనిచేసే సెక్రటరీ పిఏ ప్రవీణ్ అలాగే దాంతో పాటు అవుట్ సోర్సింగ్ లో పనిచేసే వారితో పాటుగా కొంతమంది ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో పాల్పడినట్లుగా ఇప్పటికే వారిపైన విచారణ కొనసాగుతుంది. ఇక్కడ కోర్టులో కూడా విచారించుకున్న వారిపైన కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే అంటే టీఎస్పీఎస్సీకి సంబంధించి ఇక్కడ గ్రూప్ 1 కావచ్చు, అలాగే ఈ రోజు అయితే ఏఈ మళ్ళా డిఈ పరీక్షలకు సంబంధించి అన్ని పరీక్షలను రద్దు చేస్తూ కూడా ఇక్కడ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే టీఎస్పీఎస్సీ వ్యవహారంలో ఇక్కడ లీకేజ్ పాల్పడుతున్నట్టుగా ఏదైతే ప్రవీణ్ ఉన్నారో, ప్రవీణ్ గతంలో కూడా ఎన్ని పరీక్షలకి పేపర్ లీకేజ్కి పాల్పడాలి. అంటే గతంలో టీఎస్పీఎస్సీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ టీఎస్పీఎస్సీ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగుల పరీక్షా పత్రాన్ని ఎన్ని పరీక్షా పత్రాలు లీకేజ్ అయిన విషయం పైన కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలని అక్కడ బీజేపీ కావచ్చు, కూడా కాంగ్రెస్ కావచ్చు, మిగతా మా రాజకీయ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే లీకేజ్ విచారణ నుంచి కూడా ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలన్నీ అంటే టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపించాక ఈ రోజైతే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యుఐ కావచ్చు, అలాగే యూత్ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్త యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్, అలాగే శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ తో ఈరోజు గాంధీ భవన్ లో కూడా నిరుద్యోగుల అరిగోసపు పేరుతో కూడా ఒక నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ఎస్యుఐ కార్యకర్తలు, అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు భారీ ఎత్తున కూడా ఈ గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక నిరసన తెలుపుతున్న పరిస్థితి అంటే ఏదైతే పరీక్షా పత్రిక ఏదైతే ఈ లీకేజ్ వ్యవహారంలో బయటతో దాన్ని ఏదైతే టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని పైన కూడా పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అలాగే గతంలో జరిగిన పరీక్షలన్నీ కూడా రద్దు చేయాలి. అలాగే అంటే గతంలో ఈ వ్యవహారం అంటే ఈ పరీక్షలకే పరిమితం లేదు, ఎన్ని ఏళ్ల నుంచి కూడా ఎన్ని పరీక్షల నుంచి పేపర్ లీకేజ్ వ్యవహారం బయటపడుతూ లీకేజ్ అవుతూ వస్తుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఈ లీకేజ్ విషయం పైన కూడా ఒక సిట్టింగ్ జడ్జిని ఏర్పాటు చేసి విచారణ చేయాలి. అలాగే సిబిఐకి సిట్ తో కాకుండా సిబిఐతో దీన్ని అప్పగించి కేసును విచారించాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ రోజు గాంధీ భవన్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ కావచ్చు, ఎన్ఎస్ఏ కార్యకర్తలు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు దీక్ష చేస్తున్న పరిస్థితి కనిపించింది. అంటే గాంధీ భవన్ లో ఉదయం నుంచి కూడా వీళ్ళు దీక్ష చేస్తున్న పరిస్థితులు అంటే ఒకే క్రమంలో భారీ ఎత్తున గాంధీ భవన్ చేరుకున్న కార్యకర్తలు పక్కనే ఉన్న టీఎస్పీఎస్సీ కార్యాలయానికి ముట్టడిస్తారన్న నేపథ్యంలో కూడా ఇక్కడ పోలీసులు అంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ కార్యాలయం కావచ్చు, గాంధీ భవన్ ఆరుల మొత్తం భారీగా పోలీసుల మోహరింపు అయితే కొనసాగుతూ వచ్చింది. ఉదయం నుంచి అయితే ఒకేసారిగా మధ్యాహ్నం టైంలో కూడా కార్యకర్తలంతా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్దామంటున్న క్రమంలో ఇక్కడ గాంధీ భవన్ వద్ద ఉన్న పోలీసులంతా ముందు అలర్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే గాంధీ భవన్ లో ఉన్న ఎన్ఎస్ఏ కార్యకర్తలు కావచ్చు, అలాగే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ముందుగానే నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడ అంటే గేట్ బయట కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ భవన్ చుట్టూ కూడా పోలీసుల మోహరింపుతో పాటు గాంధీ భవన్ లో చుట్టుకెళ్లిన పోలీసులు ఇక్కడ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గోడ దూకేందుకు ప్రయత్నం చేసిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎన్ఎస్యుఐ కార్యకర్తలను కావచ్చు, పోలీసులు వాళ్ళకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వాగ్వాదంలో పూర్తిగా అంటే పోలీసుల పహారాల మొత్తం గాంధీ భవన్ లో ఉన్న కార్యకర్తలంతా కూడా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో అంటే ప్రధానంగా ఏదైతే ఈ వ్యవహారంలో ప్రధానంగా ఈ కోర్టు అంటే సిట్టింగ్ జడ్జి తోటి విచారణను జరిపించాలి. అలాగే ఏదైతే నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులకు కూడా ఈ లీకేజ్ వ్యవహారం పైన కూడా అక్కడే నిరుద్యోగులు నష్టపోయారు. అలాగే చాలా ఏళ్ళుగా కూడా ఏదైతే చాలా ఏళ్ళుగా చాలా డబ్బులు పెట్టి స్పెషల్ క్లాసులు తీసుకుంటూ చాలా ఉద్యోగులకు ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ లీకేజ్ వ్యవహారం చాలా నష్టం చేసిందని చెప్పేసి కూడా ఎన్ఎస్యుఐ కావచ్చు, యూత్ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన కూడా ఇక్కడ ప్రభుత్వం పైన ఇప్పటికే స్పందించకపోవడం, అలాగే ప్రభుత్వంలో ఈ లీకేజ్ వ్యవహారంలో ప్రభుత్వ హస్తం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొత్తంగా అంటే ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో అయితే విచారణ జరగాలి, విచారణ అంటే వేగవంతం చేయాలి, అలాగే సిబిఐతో విచారణ జరిపించాలి అని కూడా ప్రధానమైన డిమాండ్ తో పాటు ఈ రోజు గాంధీ భవన్ వేదిక కూడా కాంగ్రెస్ నేతలు నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే హరీష్, ఒక పక్క కాంగ్రెస్ శ్రేణులు, ఒక పక్క బీజేపీ శ్రేణులు ఇద్దరు కలిసి బలంగా దీన్ని తీసుకెళ్తున్నారు, ఒక దీక్షగా ధర్నాకు తీసుకెళ్తున్నారు. వీళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, టీఎస్పీఎస్సీ వాళ్ళైతే దీన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు అలా చేస్తారా? ఒకవేళ చేయకపోయినట్టయితే ఇది
తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం కూడా ఇది వ్యాపించి పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఏమన్నా దీన్ని తీసుకొని ఈ విచారణ చేపిస్తారా? వరుణ్, ఏదైతే మనం చూడొచ్చు అంటే గతంలో అంటే ఈ 2-3 రోజుల క్రితం నుంచి కూడా అంటే ఈ వ్యవహారం పైన కూడా ఇక్కడ ఇతర పార్టీలు కూడా అన్ని పార్టీలు ఒక ఏకదాటిపై ఉన్నట్టు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ ఆ కార్యాలయాన్ని ముట్టడించిన పరిస్థితి కల్పిస్తున్నారు. అలాగే నిరుద్యోగులు కావచ్చు, అలాగే ఉద్యోగ సంఘాలు ఏదైతే విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు పూర్తిగా రోడ్లపైకి వచ్చి బైఠాయించిన పరిస్థితి అయితే ఉన్నది. ప్రధానంగా అంటే ఎవరైనా ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఏదైతే మన ఇన్నేళ్లు చదివి కష్టపడి కూడా మేము ఉద్యోగుల కోసం అన్వేషిస్తుంటే ఇట్లా పేపర్ లీకేజ్ వ్యవహారంలో అసలైన నిరుద్యోగులకు ద్రోహం చేస్తుంది టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ నిరుద్యోగ సంఘాలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ ఘటనపై కూడా ప్రభుత్వం స్పందించిందని చెప్పొచ్చు. ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించి ప్రిలిమ్స్ జరిగిన పరీక్ష పత్రం కావచ్చు, అలాగే ఏఈఈ కావచ్చు, డిఈఈ ప్రశ్న పత్రానికి సంబంధించిన అన్ని పరీక్షలు రద్దు చేస్తాం, త్వరలో దీనికి తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పందించింది. దీనికి సంబంధించి విచారణలో కూడా కోర్టులో విచారణ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం కూడా దీన్ని అయితే సిట్టింగ్ జడ్జితో పాటు ఇక్కడ ప్రధానమైన కాంగ్రెస్ అయితే ప్రధానమైన డిమాండ్ చేస్తుంది. సిట్తో కాకుండా సిబిఐతో దీన్ని విచారించాలని చెప్పేసి కూడా ఇక్కడ ఎన్ఎస్యుఐ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా దీనిపైన కూడా ఇక్కడ సిట్టింగ్ జడ్జి కావచ్చు, అలాగే సిబిఐ విచారణ కావచ్చు, ప్రభుత్వం అయితే దిగి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. హరీష్, థ్యాంక్ యూ హరీష్.